హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ పృథ్వీ. యూఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మెడా యూట్యూబ్ ఛానల్. మీరు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ చేయాలనుకుంటున్నారా? కానీ ఏ సర్టిఫికేషన్తో స్టార్ట్ చేయాలి అని స్ట్రగుల్ అవుతున్నారా? ఏ సర్టిఫికేషన్తో ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా, మీరు మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ సర్టిఫికేషన్స్ చేయాలనుకున్నా, డైనమిక్స్ 365 CRM సర్టిఫికేషన్స్ చేయాలనుకున్నా, అజ్యూర్, ఏఐ, ఏ సర్టిఫికేషన్స్ అయినా ప్రతి ఒక్క మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సర్టిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఏ సర్టిఫికేషన్ ఎవరికి ఎప్పుడు సూట్ అవుతుంది ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్గా స్క్రీన్ షేర్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు డీటెయిల్గా చూడండి. అప్పుడే మీకు ఏ సర్టిఫికేషన్ అనవసరంగా మీరు తీసుకుంటున్నారో, మనీ టైం రెండు వేస్ట్ అవ్వకుండా క్లియర్ కట్గా మీరు కరెక్ట్గా మీ సర్టిఫికేషన్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ టైం అండ్ మనీ కూడా ఖచ్చితంగా సేవ్ అవుతుంది. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ గైడ్, విచ్ వన్ ఈజ్ రైట్ ఫర్ యూ? ఈ వీడియోని మీరు జూన్ 30 లోపుగా చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే సర్టిఫికేట్ చేయాలి, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ గా మారాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అజ్యూర్ లో వర్క్ చేస్తున్నా, డైనమిక్స్ 365 CRM లో వర్క్ చేస్తున్నా, మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, కోపైలట్ స్టూడియో, షేర్ పాయింట్, ఏ విధంగా కానీ వీటిల్లో ఎక్కడ ఎవరు వర్క్ చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికేషన్స్ ది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే జూన్ 30 లోపు ఒక మేజర్ సర్టిఫికేషన్ అయిన PL 600 అనేది రిటైర్ అయిపోతుంది. సో ఇలా మనకి ఏమేమి రిటైర్ అవుతున్నాయి, ఇంకా మనం దానికి ఆల్టర్నేటివ్స్ మైక్రోసాఫ్ట్ ఏం తీసుకొస్తుంది, ఇంకా మనం అసలు ఎందుకు ఈ సర్టిఫికేషన్స్ అన్ని చేయాలి, అండ్ ఇంకా మనకి ఏమేమి టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఏది ఎవరికి సూట్ అవుతుంది, ఏది మనం చూస్ చేసుకోవాలి, ఫస్ట్ అసలు ఏది సర్టిఫికేషన్ మనం చేయాలి, ఇంకా పవర్ ప్లాట్ఫామ్ కి, డైనమిక్స్ 365 కి, అజ్యూర్ కి, ఏఐ కి, ఇలా డిఫరెంట్ వర్టికల్స్ కి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్క రోడ్ మ్యాప్స్ ఫ్రెషర్స్ కి ఏం సూట్ అవుతాయి, ఎక్స్పీరియన్స్డ్ కి ఏం సూట్ అవుతుంది, మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, ఫైనల్ గా నేనేం రికమెండ్ చేస్తాను, ఇవన్నీ చాలా డీటెయిల్ గా మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డెఫినెట్ గా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సర్టిఫికేషన్స్ ఎందుకు? అసలు సర్టిఫికేషన్స్ మనం ఎందుకు చేయాలంటే, మనం ఫ్రెషర్ గా కానీ ఎక్స్పీరియన్స్ గా కానీ, సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ ఫ్రెషర్ గానే వాళ్ళ కెరియర్ ని స్టార్ట్ చేసి ఉంటారు. సో ఒక ఫ్రెషర్ ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యాడు అనుకోండి. ఓకే, సో నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ లో మనకి ఏం తెలియదు. సో కంపెనీ వాళ్ళే ట్రైన్ చేస్తారు, ఇంకా ఏదో ప్రాజెక్ట్ లో మూవ్ చేస్తారు, మనం అయితే నేర్చుకొని అలాగే మూవ్ ఆన్ అవుతూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఒక 2 years అయినా కానీ 3 years అయినా కానీ సో మనకి శాలరీ అనేది చాలా స్లో గ్రోత్ ఉంటుంది. ఈ ఫ్రెషర్స్ గా ఉండే వాళ్ళందరికీ తెలుసు అది. సో మనం శాలరీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అదే కంపెనీలో ఉంటే మీకు 5% 10% కంటే ఎక్కువ రాదు. అందుకనే ప్రతి ఒక్కరు మోస్ట్లీ 90% ఆఫ్ ది పీపుల్ ఎవ్రీ 2 to 3 years కంపెనీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో నేను 2 years అయిపోయింది ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి, సో నేను ఇప్పుడు కంపెనీ షిఫ్ట్ అవ్వాలి. సో షిఫ్ట్ అవ్వాలంటే జస్ట్ నాకు రెజ్యూము, స్కిల్స్, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇవి ఒక్కటి ఉంటే సరిపోదు. నేను ఒక మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ వర్కింగ్ ప్రొఫెషనల్, నాకు 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని ఇలా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్. ఇంకా వాళ్ళకు కూడా రెజ్యూమ్లో మీరు మెన్షన్ చేసినప్పుడు ఫస్ట్ మీరు సర్టిఫైడ్ అని చూస్తారు. సో అది కానీ మైక్రోసాఫ్ట్ అంత పెద్ద కంపెనీ మిమ్మల్ని సర్టిఫై చేసింది, ఆ స్కిల్లో మీరు ఫండమెంటల్స్ మీరు నీట్గా ఉన్నారు, మీరు స్ట్రాంగ్, అండ్ మీరు అసోసియేట్ లెవెల్లో యు ఆర్ స్ట్రాంగ్, మీరు ఎక్స్పర్ట్ లెవెల్లో యు ఆర్ స్ట్రాంగ్. ఇలాగా డిపెండ్స్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ టెక్నాలజీని బట్టి మీకు డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఒక స్కిల్లో మనం పర్ఫెక్ట్ అని మనం నోట్తో చెప్తే సరిపోదు. సో పేపర్స్ మీద మీరు ఎలా అయితే డిగ్రీ కంప్లీట్ చేశారో అండ్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటారో, అలాగే ప్రతి స్కిల్కి సర్టిఫైడ్ అని ఉంటే దాని వాల్యూ 10 times ఇంక్రీజ్ అవుద్ది. సో డెఫినెట్గా ఎవరైతే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ ఇంకా చేయలేదో డెఫినెట్గా సర్టిఫికేషన్స్ అయితే చేయండి. ఇది మీ యొక్క వాల్యూని
10 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంది. అందుకే చాలా మంది ఈ మధ్య సర్టిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్, ఈ సర్టిఫికేషన్స్ చేస్తే నాకు ఉపయోగం ఏంటి? సో మనం సర్టిఫికేషన్స్ చేసామనుకోండి, మీరు చేసే వర్క్ మీద మీకు ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అనేది మీకు వస్తుంది. అసలు మనం ఎంత స్టేజ్లో ఉన్నాం, ఎంత మనం నేర్చుకున్నాం, ఇంకా మనం ఏమేమి నేర్చుకోవాలి, ఇలాంటి కొత్త కొత్తవన్నీ మీకు తెలుస్తాయి. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో లెర్నింగ్ ఇంక్రీజ్ అవుతుంది. మీకు కొత్తగా జాబ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ యూ విల్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్, అంటే ఎలా వర్క్ అవుతుంది ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకోవడం వల్ల మీరు చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే చూస్తారు. ఇంకా రెజ్యూమ్లో చాలా బిగ్ వాల్యూ అనేది ఇస్తారు. సో ఎప్పుడైతే మీరు రెజ్యూమ్లో మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ వర్కింగ్ ప్రొఫెషనల్ హ్యావింగ్ 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటిగా మీరు పెట్టుకున్నారనుకోండి, యూ విల్ గెట్ వెరీ హైలైటెడ్. సో మీ రెజ్యూమ్ ఫస్ట్ పిక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనం సర్టిఫికేషన్స్ చేయాలి. నెక్స్ట్ లింక్డ్ఇన్లో కానీ మనం చేసిన ప్రతి ఒక్క సర్టిఫికేషన్స్ మనం అక్కడ పోస్ట్ చేసుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది యు ఆర్ సర్టిఫైడ్, యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్సో యు ఆర్ గెటింగ్ సర్టిఫైడ్ ఫ్రమ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. సో మీరు ఎప్పుడైతే మీరు సర్టిఫైడ్ అవుతారో చాలా మంది మీకు వాల్యూ ఇస్తారు, ఇంకా మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో కానీ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఇండస్ట్రీ కానీ రికగ్నిషన్ ఇస్తుంది మీకు. అంటే మీరు నిజంగా వర్క్ చేశారు అనే దానికి ఒక ప్రూఫ్ అనుకోండి. ఈ విధంగా మనకి సర్టిఫికేషన్స్ అనే యొక్క ఇంపార్టెన్స్ ఇదంతా. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి బెనిఫిట్స్ తెలిసాయి. ఇప్పుడు మనం అసలు సర్టిఫికేషన్స్ యొక్క రియాలిటీ ఏంటంటే, చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే, ఒక సర్టిఫికేషన్ ఉంటే జాబ్ వచ్చేసినట్టు, ఒక సర్టిఫికేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసినట్టు, ఒక సర్టిఫికేషన్ కానీ మీరు పెద్దదిగా కంప్లీట్ చేస్తే మీకు ఎక్కువ శాలరీ వచ్చేస్తాయని ఇవన్నీ చాలా మంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా రీజన్ ఏంటంటే, మీ యొక్క స్కిల్స్ ప్రాజెక్ట్స్ ఈ రెండు ఉంటే మీరు ఎక్కడైనా మీరు మేనేజ్ చేయొచ్చు వర్క్ అనేది. బట్ ఆ ఆపర్చునిటీ మీకు రావాలి అని అంటే యూ హ్యావ్ టు బి సర్టిఫైడ్. ఓకే, వర్క్ చేయడం వేరే, వర్క్ని తెచ్చుకోవడం వేరే. అంటే మీరు ఇప్పుడు ఒక జాబ్కి అప్లై చేస్తే మీరు వర్క్ చేయగలుగుతారా, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. బట్ మీకు అది సర్టిఫైడ్ అని ఉందనుకోండి, అది మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు అని ఒక కంపెనీ నమ్మి మిమ్మల్ని సర్టిఫై చేసినట్టు. సో అందుకే స్కిల్స్ రియల్ ప్రాజెక్ట్స్ ఒక్కటే కాకుండా సర్టిఫికేషన్ కూడా ఉంటేనే సక్సెస్. సో దిస్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ వచ్చి మేజర్గా మనకి మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ టైప్స్ ఏమేమి ఉంటాయంటే, ఇది ఫస్ట్ మనకి ఫండమెంటల్స్ ఉంటాయి. సో ఎవరైతే స్టార్టింగ్లో ఉంటారో ఫ్రెషర్గా ఉంటారో వాళ్ళు ఫండమెంటల్ సర్టిఫికేషన్స్ చేయాలి. అంటే ఇప్పుడు పవర్ ప్లాట్ఫామ్ ఫండమెంటల్స్, డైనమిక్స్ 365 CRM ఫండమెంటల్స్, అజ్యూర్ ఫండమెంటల్స్, సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్ ఫండమెంటల్స్, ఇలా మనకి మైక్రోసాఫ్ట్ కి డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఫండమెంటల్స్ అనేది ఫస్ట్ స్టెప్ ఫర్ ఫ్రెషర్స్. నెక్స్ట్ వచ్చి అసోసియేట్ లెవెల్. ఇది మినిమం 2 to 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు అసోసియేట్ లెవెల్ అంటే సెకండ్ లెవెల్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చి ఎక్స్పర్ట్. సో ఇది కొంచెం హై లెవెల్ అనుకోండి. నెక్స్ట్ అప్లైడ్ స్కిల్స్ అని మనకి మళ్ళీ ఉంటాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్. నెక్స్ట్ ఏఐ సర్టిఫికేషన్స్ రీసెంట్గా వస్తూ ఉన్నాయి. అంటే ఏజెంటిక్ ఏఐ, కోపైలట్ స్టూడియో, ఇవన్నీ కాంబినేషన్తో ప్రతి ఒక్క టూల్స్. సో పవర్ ప్లాట్ఫామ్ అయితే పవర్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ ఏజెంటిక్ ఏఐ, కోపైలట్, ఇవన్నీ ఇలా డైనమిక్స్ 365 కానీ, ఇలా అజ్యూర్కి కానీ అజ్యూర్ ఏఐ, ఈ విధంగా మనకి రిలేటెడ్ సర్టిఫికేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మేజర్గా ఫండమెంటల్స్ లెవెల్, అసోసియేట్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్, ఈ 3 లెవెల్స్ గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ వచ్చి ఏ సర్టిఫికేషన్ ఫస్ట్ చేయాలి. సో మీరు కనుక కంప్లీట్లీ న్యూ అనుకోండి, అంటే ఇప్పుడే మీరు జాయిన్ అయ్యారు, మీరు ఇప్పటి వరకు ఏ సర్టిఫికేషన్ చేయలేదు, కానీ 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, లేదా మీరు ఫ్రెషర్గా ఉన్నారు, 1 year అయింది. సో వెంటనే మీరు 1 year కంప్లీట్ అయిన వెంటనే యూ కెన్ స్టార్ట్ డూయింగ్ యువర్ సర్టిఫికేషన్స్. సో ఫస్ట్ ఆల్వేస్ యూ హ్యావ్ టు స్టార్ట్స్ విత్ ఫండమెంటల్స్. సో ఫండమెంటల్ సర్టిఫికేషన్తో మీరు స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఫండమెంటల్స్ మనం స్ట్రాంగ్ ఉంటే, బేస్గా స్ట్రాంగ్ ఉందనుకోండి, ఎన్ని ఫ్లోర్స్ వేసినా కానీ ఆ బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ అలాగే ఉంటుంది. అలాగే ఫండమెంటల్స్లో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో అంత స్ట్రాంగ్గా మీరు ఫండమెంటల్స్ ప్రిపేర్ అవ్వాలి. అందుకనే ఫస్ట్ ఫండమెంటల్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయండి. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చి PL 900, AZ 900, AI 900,
ఎస్సీ సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్ 900. ఈ విధంగా మనకి అన్ని 900s అని మోస్ట్లీ వస్తూ ఉంటాయి ఫండమెంటల్ సర్టిఫికేషన్కి నెంబరు. సో ఇది మైక్రోసాఫ్ట్ ఇచ్చే నెంబరు. సో ఇలాగా మనకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ సర్టిఫికేషన్స్ ఏమేమి ఉంటాయంటే బిగినర్ లెవెల్కి అయితే PL 900 అంటారు, మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఫండమెంటల్ సర్టిఫికేషన్. సో మోస్ట్లీ మీరు షేర్ పాయింట్లో వర్క్ చేస్తున్నా అంటే యాజ్ ఎ షేర్ పాయింట్ డెవలపర్, షేర్ పాయింట్ అడ్మిన్, ఇంకా మీరు ఆఫీస్ 365, మైక్రోసాఫ్ట్ 365, ఇంకా పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, మీరు క్యాన్వాస్లో వర్క్ చేస్తున్నా, మోడల్ డ్రివెన్లో వర్క్ చేస్తున్నా, పవర్ పేజెస్లో వర్క్ చేస్తున్నా, పవర్ ఆటోమేట్ క్లౌడ్లో వర్క్ చేస్తున్నా, పవర్ BIలో వర్క్ చేస్తున్నా, కోపైలట్ స్టూడియో అంటే ప్రీవియస్గా పవర్ వర్చువల్ ఏజెంట్స్, వీటిల్లో ఈ పవర్ ప్లాట్ఫామ్ కాంపోనెంట్స్లో దేంట్లో మీరు వర్క్ చేస్తున్నా యూ హ్యావ్ టు కంప్లీట్ యాజ్ ఎ ఫస్ట్ సర్టిఫికేషన్ పవర్ ప్లాట్ఫామ్ ఫండమెంటల్స్ PL 900. ఎందుకంటే మనం ఏదైనా బిగినర్ నుంచి మనం స్టార్ట్ చేసాం అన్న క్లారిటీ మనకు ఉండాలి. సో బిగినర్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో PL 900 మీరు స్టార్ట్ చేయాలి ఫస్ట్. తర్వాత పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ అంటే PL 400. సో ఇక్కడ PL 400 అంటే పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్, అదే PL 200 అంటే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. సో ఈ రెండు డిఫరెంట్గా ఉన్నా కానీ మోస్ట్లీ రెండు ఇంటర్మీడియట్ లెవెలే. సో మీరు యాజ్ ఏ డెవలపర్గా మీరు గ్రోత్గా ఉండాలి, మీ రెజ్యూమ్లో స్ట్రాంగ్ బేస్ ఉండాలి అని అనుకుంటే PL 400 చేయండి. లేదు అని అంటే మీరు కన్సల్టెంట్గా ఉండాలి అని అనుకుంటే మీరు PL 200 చేయండి. రెండుకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతా ఒకటే. కాకపోతే కన్సల్టెంట్ అంటే మీరు కొంచెం క్లయింట్స్ గురించి కానీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సో ఇట్లాంటి వాటి గురించి కొంచెం ఎక్కువగా ఉంటాయి. పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ అంటే ప్యూర్గా అది మొత్తం టెక్నికలే ఉంటుంది ఎక్కువగా, మోస్ట్ ఆఫ్ ది టైం 10% వేరియేషన్ అంతే. సో మీరు PL 400 చేసినా 200 చేసినా సేమ్ కేటగిరీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం, PL 200 అనేది ఆగస్ట్ 2026 కల్లా రిటైర్ అయిపోతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కానీ నేను కొంచెం ముందుకెళ్ళేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సో ఇది హయ్యర్ లెవెల్. ఈ PL 600 స్టార్టింగ్లో నేను చెప్పినట్లు ఇది June 30, 2026 వరకే ఇది ఉంటుంది. సో ఈ వీడియో నేను చేసే టయానికైతే ఈ సర్టిఫికేషన్ ఉంది. సో మీరైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ PL 600 ఎవరైతే ప్రీవియస్గా PL 900, PL 200 ఆర్ PL 400 కంప్లీట్ చేశారో ఈ రెండు సర్టిఫికేషన్లు అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా PL 600 చేయండి. మీరు కానీ ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా మూవ్ అవ్వాలి అని అనుకుంటే. సో PL 900, నెక్స్ట్ PL 200 ఆర్ PL 400, నెక్స్ట్ PL 600. సో PL 600 ఆల్టర్నేటివ్ ఏంటి, ఇది రిటైర్ అయిపోతే సో ఇది కూడా నేనైతే మూవింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోలో నేను చెప్తాను నేను. సో స్టే ట్యూన్. ఓకే, సో ఈ విధంగా మనమైతే రోడ్ మ్యాప్ అనేది మనం చూసాం. ఓకే, నెక్స్ట్ డైనమిక్స్ 365 సర్టిఫికేషన్స్. సో మీలో ఎవరైతే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ CRM లో వర్క్ చేస్తూ ఉంటారో మీ అందరికీ ఈ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీ CRM కెరియర్కి MB 910 ఈ సర్టిఫికేషన్ మీరు చేయాలి. బట్ ఇదైతే ప్రెసెంట్ రిటైర్ అయిపోయింది ఆల్రెడీ మీరు ఫండమెంటల్స్ కోసం ఇది 9th స్టార్ట్ అయ్యి మోస్ట్లీ ఫండమెంటల్సే ఉంటాయి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటి అని అంటే మీరు డైనమిక్స్ 365 రోల్ బేస్డ్ సర్టిఫికేషన్స్ మీరు చేయొచ్చు. ఇక్కడ చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి డైనమిక్స్ 365 CRMలో. సేల్స్ మాడ్యూల్, కస్టమర్ సర్వీస్, ఫీల్డ్ సర్వీస్, ఫైనాన్స్, సప్లై చైన్, ఈ విధంగా. సో మీరు మీ యొక్క ఫోకస్ని బట్టి మీరైతే సర్టిఫికేషన్స్ని చూస్ చేసుకోవాలి. సో ఈ డిఫరెంట్ మాడ్యూల్స్కి మనకి ఫండమెంటల్స్ లెవెల్, అసోసియేట్ లెవెల్, ఎక్స్పర్ట్ లెవెల్లో మనకి చాలా సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైతే CRM మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికైతే ఈ సర్టిఫికేషన్స్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ MB అనే దాంతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ డైనమిక్స్ 365 CRMకి యూజ్ అవుతూ ఉంటాయి ఈ సర్టిఫికేషన్స్. సో పవర్ ప్లాట్ఫామ్కి PL, డైనమిక్స్ 365 CRMకి MB. ఓకే, నెక్స్ట్ వచ్చి అజ్యూర్ సర్టిఫికేషన్స్. సో అజ్యూర్లో బిగినర్ లెవెల్లో దీనికన్నీ AZతో స్టార్ట్ అవుతాయి, AIకి వచ్చి AIతో స్టార్ట్ అవుతాయి. ఓకే, సో పవర్ ప్లాట్ఫామ్కి PL, డైనమిక్స్ 365 CRMకి MB, అజ్యూర్కి AZ, AIకి AI. ఓకే, సో ఇక్కడ అజ్యూర్ సర్టిఫికేషన్స్లో AZ 900 అంటే అజ్యూర్ ఫండమెంటల్స్ది. సో ఇది బిగినర్ లెవెల్లో మీరు స్టార్ట్ చేయాలి.
తర్వాత ఇంటర్మీడియట్ ఏజెడ్ 104 అజ్యూర్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. నెక్స్ట్ అజ్యూర్ డెవలపర్ ఏజెడ్ 204. ఇలా మీ రోడ్ మ్యాప్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఏఐ సర్టిఫికేషన్స్ బిగినర్ లెవెల్ ఏఐ 900. సో ఏఐ అయితే స్టార్ట్ అయ్యాయన్నీ ఏఐతో కానీ ఏబీతో కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఏఐ సర్టిఫికేషన్స్. ఓకే, సో ఫండమెంటల్స్ ఏఐ 900 మీరు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి అడ్వాన్స్డ్ వచ్చి మనకి కోపైలట్, ఏఐ ఏజెంట్స్, ఏజెంటిక్ ఏఐ, జనరేటివ్ ఏఐ ఇవన్నీ ఉంటాయి దీంట్లో ఏఐ ఫోకస్డ్ సర్టిఫికేషన్స్. సో వీటిల్లో మనకి ఎక్కువగా PL 200కి ఆల్టర్నేటివ్ ప్రెసెంట్ వచ్చి అంటే అది రిటైర్ అయిపోతుంది కదా, దానికి ఆల్టర్నేటివ్ గా ఉండేది ప్లస్ ఏఐ సర్టిఫికేషన్ రెండుకి యూజ్ అవుతుంది AB 410. సో ఇది ఇంటెలిజెంట్ యాప్ బిల్డర్ అసోసియేట్. సో ఏఐ పవర్డ్ యాప్ డెవలప్మెంట్, కోపైలట్ డ్రివెన్ ఎక్స్పీరియన్సెస్, ఏఐ ఏజెంట్ డిప్లాయ్మెంట్. సో ఇవన్నీ దీంట్లో కవర్ అవుతాయి మనకి. సో అందుకని మనకి AB 410 కానీ చాలా పవర్ఫుల్ గా అసోసియేట్ లెవెల్లో సెట్ అవుతుంది. నెక్స్ట్ PL 600 ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో ఇది మోర్ రిలవెంట్ టు AB 100. ఇదే ఏజెంటిక్ ఏఐ బిజినెస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అంటారు. సో ఇది చాలా రిలవెంట్ PL 600 కి. సో ఏఐ సర్టిఫికేషన్ కానీ మంచిగా హెల్ప్ అవుతుంది. సో AB 100. సో ఇది బ్రాడ్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఏజెంటిక్ ఏఐ ఆర్కిటెక్చర్. అంటే ఏజెంటిక్ ఆర్కిటెక్చర్స్ ని ఎంత డీప్ గా అనలైజ్ చేసి ఈ సర్టిఫికేషన్ తీసుకొచ్చారు. దీంట్లో ఏఐ సొల్యూషన్ డిజైన్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇట్లా ఏజెంటిక్ ఏఐ, జెన్ ఏఐ, కోపైలట్, ఎవ్రీథింగ్ ఏఐకి రిలేటెడ్ అన్ని డీప్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఈ ఆర్కిటెక్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ అనేది చేస్తారు. ఓకే, మైక్రోసాఫ్ట్ డైరెక్షన్ ప్రజెంట్ ఏఐ సైడ్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో కోపైలట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ట్రై చేస్తుంది. సో మీరు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సర్టిఫికేషన్స్ అనేవి మీరు ఏఐ డ్రివెన్ గా మీరు చేస్తే చాలా చాలా బెటర్ ఫర్ యువర్ రెజ్యూమే. ఓకే, నెక్స్ట్ పవర్ ప్లాట్ఫామ్ రోడ్ మ్యాప్ అయితే మీరు ఫ్రెషర్స్ అనుకోండి PL 900 తో స్టార్ట్ చేయండి. పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, డేటావర్స్ ఇంకా మీ రియల్ టైం ప్రాజెక్ట్స్ సరిపోతాయి PL 900 కంప్లీట్ చేయాలంటే. దాని తర్వాత మీరు PL 400 చేయండి, పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్. తర్వాత మీరు షిఫ్ట్ అయిపోండి ఎక్స్పీరియన్స్ లాగా. సో ఇలా మీరైతే కంప్లీట్ చేయొచ్చు. సో 2 సర్టిఫికేషన్స్ ఆర్ ఎనఫ్. సో PL 900, PL 200 ఆర్ PL 400 ఎనీథింగ్ ఈస్ ఫైన్. నెక్స్ట్ డైనమిక్స్ 365 CRM రోడ్ మ్యాప్ అయితే మీరు కూడా PL 900 అయితే మీరు చేయాలి, ఎందుకంటే ఇది ఫండమెంటల్స్ కాబట్టి. ఓకే, తర్వాత మీరు డేటావర్స్, మోడల్ డ్రివెన్ యాప్స్, డైనమిక్స్ 365 CRM, సేల్స్ మాడ్యూల్, కస్టమర్ సర్వీస్ మాడ్యూల్ ఇవన్నీ మీరు ఇక్కడైతే నేను PL 400 అని మెన్షన్ చేశాను. బట్ మీరు దీని ప్లేస్ లో దీనికి రిలేటెడ్ అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్ నేను ఏదైతే ఇక్కడ చూపించానో చూడండి ఇక్కడ. సో వీటిల్లో మీరు ఏదైనా మీరు చేయొచ్చు. ఓకే, ఈ మీ మాడ్యూల్ ని బట్టి మీకు కావాల్సింది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ సర్టిఫికేషన్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎక్స్పర్ట్ లెవెల్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీ కెరియర్ మీరైతే ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, సో తర్వాత మీరు ఫ్రెషర్ అయితే ఏం చూస్ చేసుకోవాలి అని అంటే మీకు బెస్ట్ పాత్ PL 900, PL 400 ఆర్ PL 200 ఎనఫ్ మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి. అంటే మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినా లేదా మీరు ఇంటర్న్షిప్స్ అయ్యి మీరు ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలనుకున్నా ఇలాంటి వాళ్ళందరికీ ఇవి సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నా కానీ PL 900తోనే మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అసోసియేట్ లెవెల్ PL 200 ఆర్ PL 400. నెక్స్ట్ మీరు ఆర్కిటెక్ట్ లెవెల్. సో మీరు ఇలా ఫస్ట్ ఫండమెంటల్స్, నెక్స్ట్ డెవలపర్ అంటే అసోసియేట్ లెవెల్, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ లెవెల్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో మనకి ఏ సర్టిఫికేషన్స్ రిటైర్ అవుతున్నాయంటే PL 100 ఆల్రెడీ రిటైర్ అయిపోయాయి. ఓకే, MBA 910 అది కానీ రిటైర్ అయిపోయింది. అండ్ 2026 అంటే ఈ ఇయర్ లో రిటైర్ అయిపోయేవి PL 600. ఇది June 30, 2026 కి రిటైర్ అయిపోతుంది. మేబీ మైక్రోసాఫ్ట్ ఎక్స్టెండ్ చేస్తే అవ్వచ్చు, బట్ మోస్ట్లీ ఇది డెడ్ లైన్. నెక్స్ట్ PL 200 ఇది August 31, 2026 కి రిటైర్ అయిపోతుంది. నెక్స్ట్ PL 500 మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ RPA రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ డెవలపర్ వాళ్ళ కోసం PL 500 ఇది June 30, 2026 కి ఇది కూడా రిటైర్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి రిటైర్ అనేవి అయిపోతున్నాయి కదా. సో మీరు ఈ లోపు మీరు కంప్లీట్ చేయాలి అని అనుకుంటే ఇవి కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే చాలా వాల్యుబుల్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ. సో లేదు నేను అప్పట్లోపు చేయలేను అని అనుకుంటే వీటికి ఆల్టర్నేటివ్స్, బెస్ట్ ఆల్టర్నేటివ్స్ నేనైతే రీసెర్చ్ చేసి మీకు ఇక్కడ నోట్ చేశాను. PL 200కి ఫంక్షనల్ కన్సల్టెంట్కి మోస్ట్ రెలవెంట్ మనకి AB 410 ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ సర్టిఫికేషన్ మీరు చేయండి. నెక్స్ట్ PL 600 అయితే AB 100. సో మీరు ఆల్రెడీ PL 200 కంప్లీట్ చేశారనుకోండి. సో ఇప్పుడు AB 100 చేస్తే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి ఈక్వలెంట్గా ఉంటుంది. ఓకే,
సో నెక్స్ట్ ఈ విధంగా మైక్రోసాఫ్ట్ అయితే ఏఐ ఫోకస్ సర్టిఫికేషన్స్ ని కానీ ఇంట్రడ్యూస్ చేసింది రీసెంట్ గా. సో బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే మీరు జస్ట్ సర్టిఫికేషన్స్ ని కలెక్ట్ చేసుకోవడం, నో ప్రాజెక్ట్స్, నో పోర్ట్ఫోలియో, నో లింక్డ్ ఇన్ విజువలైజేషన్, ఇవన్నీ నో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇవన్నీ చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్స్. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ రియాలిటీ ఏంటంటే మనకి ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి అన్నదానికన్నా ఎంత నాలెడ్జ్, ఎంత ఎక్స్పర్టైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు 10 సర్టిఫికేషన్స్ చేసినా కానీ 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీరు చాలా బెస్ట్గా మీరు ప్రూవ్ చేసుకుంటే దట్ ఈస్ ఎనఫ్. నా ఫైనల్ రికమెండేషన్ ఏంటంటే మీరు ఇంకా సర్టిఫికేషన్స్ ఏది స్టార్ట్ చేయకపోతే మీరు ఫస్ట్ స్కిల్స్ పెంచుకోండి. ఆ టెక్నాలజీలో మీరు ఎంత వీలైతే అంత స్కిల్ని పెంచుకోండి. నెక్స్ట్ ఎంత వీలైతే అంత అన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీరైతే బిల్డ్ చేయండి, యాక్టివ్గా వర్క్ చేయండి. నెక్స్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు మీ ఫండమెంటల్ సర్టిఫికేషన్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత డెవలపర్ ఆర్ అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆర్ ఎక్స్పర్ట్ సర్టిఫికేషన్ మీరు చేయండి. సో పవర్ ప్లాట్ఫామ్కి అయితే PL 900, PL 200 ఆర్ PL 400, నెక్స్ట్ PL 600. సో PL 200కి ఆల్టర్నేటివ్ AB 410, అదే PL 600కి ఆల్టర్నేటివ్ AB 100. సో ఈ విధంగా పవర్ ప్లాట్ఫామ్ సర్టిఫికేషన్స్ రోడ్ మ్యాప్ అయితే ఇది. సో అజ్యూర్కి కానీ డైనమిక్స్ 365 CRMకి కానీ అన్నిటికీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో మనం సర్టిఫికేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా చాలా వాల్యూ అనేది యాడ్ చేస్తుంది. బట్ ఫస్ట్ మనకి రియల్ టైం ఎక్స్పర్టైజ్ అనేది ఉండాలి. ఆ తర్వాతే సర్టిఫికేషన్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి, సపోర్ట్ అవుతాయి మనకి. అవి చూసారు కదా, ఈ విధంగా మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ మన స్కిల్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడం కోసం నెక్స్ట్ ఈ సర్టిఫికేషన్స్ అనేవి మనం చేయాలి. ఎందుకంటే ఈ సర్టిఫికేషన్స్ వల్లే మనందరికీ ఒక రెజ్యూమ్లో ఒక సపోర్ట్, అంటే ఇప్పుడు సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అంత ఈజీగా ఎవరిని సర్టిఫై చేయదు కదా. సో ఈ విధంగా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అని చెప్పుకోవడానికి మనం అయితే సర్టిఫికేషన్ కంపల్సరీ మనం చేయాలి. బట్ అంతకంటే ముందు ఫస్ట్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ రియల్ టైంలో మనం కొంచెం బాగా చేసి ఉండాలి. ఆ తర్వాత మీరు మంచి సర్టిఫికేషన్ మీరైతే చూస్ చేసుకొని, సో మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలనుకుంటే పవర్ యాప్, పవర్ ఆటోమేట్, పవర్ BI, కోపైలట్ స్టూడియో ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే మీ అందరి కోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అసలు ఏ సర్టిఫికేషన్స్ మనకి కరెక్ట్గా ఎవరికి సూట్ అవుతుంది, ఇంకా డీటెయిల్డ్గా సర్టిఫికేషన్స్ గురించి నెక్స్ట్ పార్ట్లో చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ కావాల్సిన వాళ్ళందరి కింద కామెంట్స్లో ఖచ్చితంగా సర్టిఫికేషన్స్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అది కూడా కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.